సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు రాహు, చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నారు. అయితే ఈ అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నా కూడా అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రవి, ఇటువంటి దోషభూయిష్టమైనటువంటి గ్రహస్థితి కూడా ఉన్నది. ప్రత్యేకించి స్థాననాశ అన్నారు, అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు. అనగా ప్రత్యేకించి ఈ పరిస్థితులు కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు, మాట పట్టింపులు, నీలాపనిందల వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయం సకాలంలో కావలసినటువంటి ఆదాయము వస్తుంది. కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి ఖర్చు ఏదైతే మీరు పెట్టుకున్నారో, అనగా ఈ నెలలో ఇంత ఖర్చు పెట్టాలి, ఈ వారంలో ఇంత ఖర్చు పెట్టాలి అని ఏదైతే పెట్టుకున్నారో ఆ ఖర్చును మించి కొంత అనుకోని విధంగా డబ్బు ఖర్చు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అనగా ప్రణాళికను దాటి కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. అది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అనగా ఆకస్మికమైనటువంటి ధన వ్యయం. ఈ మేరకు కొంత ఇబ్బందులు ఎదురవ్వడానికి ఆస్కారం ఉన్నది ఆర్థికంగా. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే జన్మ శని, 2వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, అర్ధాష్టమ రవిగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల స్వయంకృతాపరాధాలు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. పాడైపోయినటువంటి ఆహారాన్ని తినడం, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినడం, ఇటువంటివి తినడం వల్ల అజీర్తికి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే ఏదైనా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి తిండిని తినడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు, అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల వచ్చేటువంటి సమస్యలు, అపరిశుభ్రంగా ఉన్నటువంటి బట్టలను ధరించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఇలా స్వయంకృతాపరాధాల వల్లే ఆరోగ్యం పాడవుతుంది తప్పితే గ్రహస్థితి వల్ల కాదు. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి లభించవు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో చాలా మాట పట్టింపులు వస్తాయి, నీలాపనిందలు వస్తూ ఉంటాయి. ఇలా ఎంత మీరు కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నా వారి వైపు నుండి మాత్రం ప్రోత్సాహకాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో మీరు ప్రతిభని కనపరిచినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం తక్కువగా వస్తుంది. వ్యాపార పరంగా కూడా అదే పరిస్థితి. ఇక విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. వ్యసనాల బానిసలు అవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగ రంగు. తదుపరి మీనరాశి.